హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను శుభకార్యాల్లోనూ పండగల్లోనూ ఎక్కువగా చేసుకునే పూర్ణం బూర్లు చేదకుండా చక్కగా ఎలా రావాలో చూపిస్తాను. కొంతమంది ఈ పూర్ణం బూర్లు చీదుతాయని అనుకుంటారండి. వాళ్ళకు కూడా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ పూర్ణం బూర్లు చేదకుండా నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, దోసల పిండి అండి. ఈ దోసల పిండి కోసం నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యము 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 8 గంటలు నానబెట్టుకున్నానండి. 8 గంటల తర్వాత ఈ రెండింటినీ కలుపుకొని పలుకన్నది లేకుండా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఈ బెల్లం వేసిన బౌల్ తోటి 1 బౌల్ శనగపప్పు తీసుకున్నానండి. అదే బౌల్ తోటి అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకున్నాను. ఈ శనగపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుని తగినన్ని నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి. కుక్కర్లో ఉడకబెట్టిన శనగపప్పుని నీళ్ళు వంచేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నానండి. బూర్లు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కించుకోవాలి. శనగపప్పు చల్లారిపోయిందండి. ఆయిల్ కాగేలోపు పూర్ణం రెడీ చేసుకుంటున్నాను. ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నా. శనగపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేస్తాను. ముందే కనుక మనం బెల్లం వేసేస్తే పాకం కింద వచ్చేస్తుందండి, అప్పుడు బూరెలు చీదేస్తాయి. మనకి శనగపప్పు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇలా తురుముకుని బెల్లం పెట్టుకున్నాను కదా, ఈ బెల్లం ఇందులోకి వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటాను. బెల్లం వేసేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. దీన్ని బటర్లో పెట్టి మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి గ్రైండ్ చేస్తాను, ఎందుకంటే బెల్లం నుంచి పాకం వచ్చేస్తుంది. అప్పుడు మనం నూనెలోకి బూరి వేయంగానే చీదేస్తుంది. ఇలా గట్టిగా మిక్సీ చేసేసుకున్నాను. దీన్ని ఉండలు చేసుకుని మీకు చూపిస్తాను. రుబ్బు పెట్టుకున్న దోసపిండి ఇందాక చూపించాను కదండి, అదొక గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే తోపు చప్పగా రాకుండా ఉండడం కోసం అండి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకున్నానండి. ఎందుకోసం అంటే నూనెలోకి మనం బూరి వేయడానికి మనకి వీలుగా ఉండటం కోసం కొద్దిగా నీళ్లు కలుపుకున్నాను. మరీ ఎక్కువ నీళ్లు కూడా కలుపుకోకండి. ఎందుకోసం అంటే నీరు బాగా వేసేసామనుకోండి, బూరి మనకు నూనెలోకి వేసినప్పుడు చీదేస్తాయి. బూరి వేయడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మనకి పూర్ణ ఉండలు ఇలా చేసేసుకున్నానండి. ఈ ఉండల్ని ఇందులో వేసేసుకుని బూరెలు వేసుకుంటాను. ఇది చూసారా, ఇలా పెట్టుకుని ఇలా నూనెలోకి నెమ్మదిగా వదులుకోండి, నూనె మీద చిమ్ముతుంది లేకపోతే. పక్కన మనకి తోకలో వచ్చినా పర్వాలేదండి, తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో బూరు కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. చూసారా బూరి చీదకుండా నీట్గా ఎలా వస్తుందో. మనం దోసపిండి రెడీ చేసుకునే తీరు పూర్ణం తీరులోనే ఉందండి కిటుకంతా. అది మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారంటే మీరు ఎన్నిసార్లు చేసినా మీకు బూరెలు అనేవి చీదకుండా వస్తాయండి. ఇలా చక్కగా చాలా బాగా వస్తాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. చల్లారాక ఇంకాస్త రంగు వస్తాయండి. చూసారా నూనె కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. ఈ బూరెలు చేదకుండా వస్తే నూనె కూడా పాడవదండి. ఇప్పుడు ఇంకో వాయి వేసేసుకుంటున్నానండి. ఇంకో వాయి వేసుకుంటున్నానండి. ఇలా ఎన్ని బూర్లైనా తేలిగ్గా వేసేసుకోవచ్చండి.
మనం కలుపుకుని వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నూనె యావరేజ్ మీదే పెట్టుకోండి, చేదకుండా ఉంటాయి బూర్లు. రెండో వాయి కూడా ఇలా వేసేసుకున్నానండి. చూడండి, రెండో వాయి వేసుకున్న తర్వాత కూడా ఆయిల్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, ఒక్క బూరు కూడా చేదలేదండి. నేను చెప్పిన కన్సిస్టెన్సీలో పిండి రుబ్బుకుని పూర్ణం ఆ విధంగా చేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఒక్క బూరు కూడా చేదదండి. మరో వాయి కూడా వేసేసుకుంటున్నానండి. ఇలాగే అన్ని బూర్లు వేసుకుని మీకు చూపిస్తాను. మిగిలిన చౌపిండితో ఇలా పుణుకుల కింద కూడా వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. పుణుకులు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందాక చౌపిండిలో సాల్ట్ వేసుకున్నాను కదండి, అందు గురించి పుణుకుల్లా వేసుకున్నా బాగుంటాయండి. కొద్దిగా సాల్ట్ కాకపోతే ఎక్కువ వేసుకోండి కొద్దిగా దీంట్లో వేసుకునేప్పుడు. పూర్ణం బూర్లు రెడీ అయిపోయాయండి. ఇంక దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే. ఈ పూర్ణం బూర్లు చేదకుండా వచ్చేటప్పటికి కంటికి ఇంపుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా? ఆయిలు పాడవలేదండి, బూరి చేదకుండా వచ్చింది. చీదే అనుకోండి, ఈ బూరెలకంతా అది మసంతా పట్టుకుని బూరే చూడడానికి అస్సలు బాగుండదండి. ఇప్పుడు ఈ పూర్ణం బూరిలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పూర్ణం బూరిని తీసుకున్నాను, ఒక హోల్ పెట్టుకుంటున్నాను మధ్యలోకి. నెయ్యిని కరగబెట్టుకుని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని పూర్ణం బూరి లోపలికి, ఈ హోల్ లోపలికి, పక్కకు వచ్చినా పర్వాలేదు, ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇది ఇలా పెట్టుకుని నోట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రుచి నేను చెప్పలేను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అద్భుత అన్నట్టు ఉంటుందండి. ఈ పూర్ణం బూరిలోకి నెయ్యి ఎందుకు వేసుకుతానో తెలుసా అండి? ఈ పూర్ణం బూరిలోకి మనం శనగపప్పు బెల్లం వాడతాం కదా, అది చిన్నపిల్లలు తిన్న ఇబ్బంది, కడుపులో నొప్పి, అది శనగపప్పు వేసాం కదండి, కడుపులో నొప్పి అది రాకుండా ఉండడానికి, ఎవరికైనా కొద్దిగా అజీర్తి అది సమస్యలు ఉన్నాయనుకోండి, అందుకనే మన పెద్దవాళ్ళు పూర్ణం బూరిలోకి నెయ్యి వేసుకుని తినాలి అని చెప్పేవారండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.